స్వాగతం. నేను మీ లావణ్య. స్వామి వివేకానంద 158వ జయంతి ఉత్సవాలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో జాగృతం చేయడంలో వివేకానంద స్ఫూర్తిని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తించడానికి స్వామి వివేకానంద ఎల్లవేళలా ప్రయత్నించారు అని, ఆయన కృషి వల్లనే భారతదేశం ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని, నేటి యువకులు, విద్యార్థులు, మేధావులు కూడా వివేకానంద ఆశయాలను కొనసాగించడంలో ముందుండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, ఇటుకల స్వరూప, తూడి రవిచంద్రారెడ్డి, మోడం రాజు, బంటి వెంకటేష్, జాల అక్షయ్, అయిత మనోజ్, దేవులపల్లి నవీన్, రెండేళ్ల ఉదయారెడ్డి, మేడిపల్లి అనిల్, పథకాల సాయి కిరణ్, గుగ్గిళ్ల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారి జయంత్యోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వారికి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిరంతరం ఉదయించే సూర్యుడు కూడా నిప్పును వెగజలతోటి మరి మనకు అదే విధంగా శ్రమిస్తేనే ఏదైనా కూడా ముందుకు పోతుంది. యువత కూడా నిరంతరం శ్రమిస్తేనే ఫలితం అనేది దక్కుతుందని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. మరి వారిని స్ఫూర్తి తీసుకొని నేటి యువత ఖచ్చితంగా వారి ఆదర్శాలను యువత అందరికీ కూడా తెలియపరిచే విధంగా మనకు తెలుసు. ఏంటంటే మనము చిన్నతనం నుంచి పుస్తక పాఠాలలో కూడా స్వామి వివేకానంద గారి గురించి మన టీచర్స్ ఎవరైతే ఉంటారో మనకు బోధించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము చదువుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పుతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న యువత మాత్రం ప్రత్యేకించి చెడు మార్గంలో నడవకుండా స్వామి వివేకానంద ఏదైతే చెప్పిండో దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాలి. మరి అటువంటి యువతనే ఈ రోజు భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ భవిష్యత్తు కూడా పూర్తిగా యువత చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువత ఎవరైతే ఉన్నారో మన స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి ఆశయ సాధనలో